భారతదేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను ఆధునీకరించి విస్తరించే బృహత్తర ప్రణాళికలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అభివృద్ధి యజ్ఞంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో నూతన రైల్వే మార్గాలను ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా వాణిజ్య, ప్రయాణికుల రవాణా వ్యవస్థలను పటిష్టం చేసేందుకు భారతీయ రైల్వే శ్రమిస్తోంది. ఈ క్రమంలో కేవలం రాష్ట్రానికే కాకుండా యావత్ దక్షిణ భారతదేశానికి గర్వకారణంగా నిలిచే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కట్టడాన్ని ఆవిష్కరించింది. అదే ఓబుళవారిపల్లె కృష్ణపట్నం నూతన రైల్వే మార్గం మరియు దానిలో అంతర్భాగమైన దేశంలోని అరుదైన, దక్షిణాదిలో మొట్టమొదటి అతి పొడవైన రైల్వే సొరంగం. ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలను ప్రధాన ఆర్థిక కేంద్రాలతో అనుసంధానించాలనే లక్ష్యంతో, ముఖ్యంగా కృష్ణపట్నం ఓడరేవు యొక్క సరుకు రవాణా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఓబుళవారిపల్లె నుండి కృష్ణపట్నం వరకు 113 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది. సుమారు 2,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోని గనులు, పరిశ్రమల నుండి బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సిమెంటు వంటి భారీ సరుకులను నేరుగా కృష్ణపట్నం ఓడరేవుకు, అలాగే ఓడరేవు నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా, సురక్షితంగా మరియు తక్కువ ఖర్చుతో రవాణా చేయడమే ఈ మార్గం యొక్క ప్రాథమిక ఉద్దేశం. ఇది రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా రోడ్డు మార్గాలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈ 113 కిలోమీటర్ల మార్గంలోనే ఒక అద్భుతమైన నిర్మాణం రూపుదిద్దుకుంది. నెల్లూరు మరియు అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో చిట్వేలి మరియు రాపూర్ మండలాల పరిధిలోని దట్టమైన అడవులు, కొండల గుండా ఈ మార్గాన్ని నిర్మించాల్సి వచ్చింది. ఈ భౌగోళిక సవాలును అధిగమించేందుకు భారతీయ రైల్వే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. చెర్లోపల్లి వద్ద వెలిగొండ కొండల శ్రేణిని తొలుచుకుంటూ ఏకంగా 7.5 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని నిర్మించింది. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మరియు అత్యంత పొడవైన బ్రాడ్గేజ్ రైల్వే సొరంగం కావడం విశేషం. కేవలం ఈ సొరంగం నిర్మాణం కోసమే రైల్వే శాఖ 470 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి ఈ సొరంగాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం సొరంగ నిర్మాణానికి పరిమితం కాలేదు. ఈ మార్గం పొడవునా ఎదురైన ఎన్నో సహజ సిద్ధమైన అడ్డంకులను దాటడానికి పటిష్టమైన నిర్మాణాలు చేపట్టారు. మార్గమధ్యంలో వచ్చే వాగులు, వంకలు, చెరువులు, కుంటలు మరియు రోడ్లను అధిగమించడానికి 120 చిన్న వంతెనలు, 15 పెద్ద వంతెనలను కూడా భారతీయ రైల్వే నిర్మించింది. ఇవన్నీ కలిసి ఈ ప్రాజెక్టును ఒక సంపూర్ణమైన మరియు సమగ్రమైన రవాణా వ్యవస్థగా మార్చాయి. ఎన్నో సవాళ్లను అధిగమించి పూర్తి చేసిన ఈ రైల్వే మార్గాన్ని 2019 సెప్టెంబర్ 1న అప్పటి భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు గర్వంగా జాతికి అంకితం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ఓబుళవారిపల్లె కృష్ణపట్నం రైల్వే లైన్లో డీజిల్ ఇంజన్లతో నడిచే గూడ్స్ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. సరుకు రవాణాలో ఇది ఇప్పటికే తన సత్తాను చాటుతూ వాణిజ్య కార్యకలాపాలకు ఊతనిస్తోంది. అయితే భారతీయ రైల్వే విజన్ కేవలం సరుకు రవాణాకి పరిమితం కాలేదు. ఈ మార్గం ద్వారా ఈ ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లను, అంటే ప్యాసింజర్ రైళ్లను కూడా నడపడానికి అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడి ప్రజల రాకపోకలు సులభతరమవుతాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి పథంలోకి తీసుకువస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తన సేవలను విస్తరించాలనే భారతీయ రైల్వే నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.